జీవితంలో ప్రతి మనిషికి ఓపిక, సహనం అనేటటువంటిది చాలా అవసరం. ఓపిక లేకపోతే ఏ పని కూడా చేయలేరు. అదేవిధంగా సహనం కూడా ఉండాలి. అంటే ఈ రెండు ఉంటేనే మన యొక్క జీవితంలో ముందుకు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మనం చేసేటటువంటి పనుల్లో ఓపికతో ఎప్పుడైతే పనులు చేస్తామో అప్పుడు మంచిగా జరగడం జరుగుతుంది. ప్రతిదానికి కూడా ఓపిక అనేటటువంటిది చాలా అవసరం. అంటే ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే ప్రతిదాని కోపం తెచ్చుకోరాదు. కోపం తెచ్చుకుంటే ఆ కోపం వల్ల ఎన్నో అనర్థాలు జరిగి పనులు ఆగిపోవడం జరుగుతుంది. అంటే ఎవరు ఏమన్నా అన్నా కానీ ఓపికతో పనులు చేసుకోవాలి. ఓపికతో పనులు చేసుకుంటే మన జీవితంలో మనం మంచిగా ఎదగడం జరుగుతుంది. అంటే మన కోపమే మనకు శత్రువు. అంటే ఈ కోపం ఎప్పుడు వస్తుందంటే ఓపిక, సహనం లేనప్పుడే వస్తుంది. అందుకోసం ఓపిక అనేటటువంటిది చాలా అవసరం. అంటే మనల్ని ఎవరు తెలిసో తెలియకో ఏదో అంటుంటారు. దాన్ని పట్టించుకొని మన యొక్క పనులను మనం చెడగొట్టుకోరాదు. అందుకోసం శాంతియుతంగా ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ పనులు చేసినా సహనంతో చేయాలి. అంటే మనిషి అభివృద్ధిలోకి రావాలంటే ముఖ్యంగా ఇవే ముఖ్య కారణం: శాంతి, ఓపిక, సహనం. ఇవి లేకపోతే మన జీవితంలో ఎప్పటికి కూడా ఎదగలేం. అంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దవాళ్ళ వరకు కూడా ఇవి చాలా అవసరం. అంటే మనం ఒక దగ్గర పని చేస్తుంటాం. పని చేసినప్పుడు మన యజమానులు ఏదో ఒక మాట అంటూ ఉంటారు. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఓపిక లేకుండా ఉంటే మనం ఆ పనిని చేయలేం. మనకు చెడ్డ పేరు రావడం కూడా జరుగుతుంది. అందుకోసం మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. అంటే వీళ్ళు ఓపికతో చేస్తున్నారు, మనం కూడా ఓపికతో చేయాలి అనేటటువంటిది రావాలి. అంతేకాని ప్రతిదాని కోపం తెచ్చుకొని మన యొక్క పనులకు మనమే ఆటంకం కలిగించుకోరాదు. అలా కాకుండా మనం చేసేటటువంటి ప్రతి పనిలో నిమగ్నమై ఉండి ఏకాగ్రతతో, మంచి ఓపికతో పనులు చేసుకోవాలి. అందుకొరకే మనం ఏది చేయాలన్నా కూడా శ్రద్ధ కావాలి. శ్రద్ధ అనేటటువంటిది లేకపోతే ఏ పనిని కూడా చేయలేం. మన జీవితంలో విజయం సాధించాలంటే ఓపిక, సహనం అనేటటువంటివి చాలా అవసరం. మనల్ని చూసి మనకన్నా చిన్నవాళ్ళు నేర్చుకోవాలి. అంతే తప్ప ప్రతిదానికి కోపపడి ప్రతిదానికి అలిగి ఉంటే వేరే వాళ్ళు మనల్ని లెక్క చేయరు. అలా ఉండకూడదు అనుకుంటే మనం ప్రతిదానికి కూడా ఓపిక అనేటటువంటిది చాలా అవసరం. దాంతోనే మనం విజయాలను సాధిస్తాం. అందరితో మంచి పేరు తెచ్చుకుంటాం.
మనం మంచిగా పేరు రావాలంటే ఓపికనే చాలా అవసరం. అందుకొరకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు పెద్దలు. అందుకోసం మన నోటిని అదుపులో ఉంచుకోవాలి. ప్రతిదానికి కోపం తెచ్చుకొని వేరే వాళ్ళను తిట్టడం కాదు. అలా తిడితే వేరే వాళ్ళు కూడా మనల్ని తిడతారు. అప్పుడు మనకు విలువ అనేటటువంటిది ఉండదు. అంటే మన విలువల్ని మనం కాపాడుకోవాలి. నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఓపిక, సహనం ఉండాలి. అవి ఉంటేనే మనం అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. అందరూ కూడా మనల్ని లెక్క చేస్తారు. మనం అందరి చేత గౌరవించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవే మనకు ముఖ్యం.